పాయింట్ మీడియాకి స్వాగతం. వార్తలు చూసి అప్డేట్ అవుతూ మా డైలీ పోస్ట్ అండ్ క్విజ్లో పాల్గొనండి. ఒక నెలలో ఎక్కువగా సరైన సమాధానం ఇచ్చిన వారిలో ఒకరికి సర్ప్రైజ్ గిఫ్ట్ అందుతుంది. 3 నెలలు కొనసాగితే 25,000 గ్రాండ్ రివార్డ్ గెలిచే అవకాశం. న్యూస్ చూడండి, పార్టిసిపేట్ అవ్వండి, గిఫ్ట్ గెలుచుకోండి. ఇప్పటి ప్రశ్నను వీడియో చివరిలో అడుగుతున్నాం, చివరకు చూడండి, ఛాన్స్ మిస్ అవ్వకండి. ఇప్పటి ముఖ్యాంశాలు: గుడివాడలో భారీ అగ్ని ప్రమాదం, నెల్లూరు మేయర్ శ్రవంతి రాజీనామా, ఇన్ఛార్జిగా రూప్ కుమార్ యాదవ్. పంచాయత్ ఎలక్షన్స్, తెలంగాణలో కాంగ్రెస్ క్లియర్ డామినెన్స్, మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడికి రికార్డు స్థాయిలో ఆదాయం. గుడివాడలో భారీ అగ్ని ప్రమాదం. కృష్ణా జిల్లా గుడివాడలో జరిగిన ఈ ఫైర్ యాక్సిడెంట్ గురించి చెప్పాలంటే చాలా సీరియస్ సిచ్యువేషన్ చెప్పాలి. గుడివాడ టౌన్లో ఉన్న ఒక షాప్ కాంప్లెక్స్లో సడన్గా ఫైర్ స్టార్ట్ అయింది. మొదట్లో చిన్న ఫైర్లా కనిపించినా కొంచెం టైంలోనే అది ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోయింది. ఫైర్ స్ప్రెడ్ అవ్వడం వల్ల కాంప్లెక్స్లో ఉన్న షాప్స్ చాలా వరకు డ్యామేజ్ అయిపోయాయి. దుకాణాల్లో ఉన్న ఎలక్ట్రానిక్స్, క్లాత్స్ మరియు ఇతర స్టాక్ మొత్తం బర్న్ అయిపోయింది. ఈ ఫైర్ యాక్సిడెంట్ వల్ల బిజినెస్ ఓనర్స్కి కోట్లలో లాస్ జరిగిందని అంచనా వేస్తున్నారు. ఫైర్ జరిగినప్పుడు లోపల ఉన్న వాళ్ళు వెంటనే బయటికి వచ్చేసి సేఫ్గా ఉండటం ఒక రిలీఫ్ అని చెప్పాలి. సమాచారం తెలియగానే ఫైర్ సిబ్బంది స్పాట్కి వచ్చి చాలా కష్టపడి ఫైర్ని కంట్రోల్ చేశారు. ఇనీషియల్గా చూస్తే ఈ ఫైర్కి రీజన్ షార్ట్ సర్క్యూట్ అయి ఉండొచ్చని అథారిటీస్ చెప్తున్నారు. ఇప్పుడు ఇన్సిడెంట్స్ మీద పోలీస్ కేసు రిజిస్టర్ చేసి కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నెల్లూరు మేయర్ శ్రవంతి రాజీనామా, ఇన్ఛార్జ్గా రూప్ కుమార్ యాదవ్. నెల్లూరు మేయర్గా ఉన్న పొట్లూరి శ్రవంతి తన పదవికి అధికారికంగా రాజీనామా చేశారు. ఆమె తన రాజీనామా లేఖను కలెక్టర్ క్యాంప్ ఆఫీస్లో తన ప్రతినిధి ద్వారా సమర్పించారు. ఈ రాజీనామాను పరిశీలించి నెల్లూరు జిల్లా కలెక్టర్ దాన్ని ఆమోదించి దీంతో మేయర్ పదవి ఖాళీ అయినట్లు అధికారికంగా ప్రకటించారు. నగరపాలనలో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేపట్టారు. ఈ క్రమంలో నెల్లూరు ఇన్ఛార్జ్ మేయర్గా రూప్ కుమార్ యాదవ్ను నియమించారు. ఆయన ఇన్ఛార్జ్ మేయర్గా బాధ్యతలు నిర్వహించి ఈ పరిణామం నెల్లూరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రెండో విడత పంచాయతీ పోల్స్లో కాంగ్రెస్ హవా. పంచాయతీ ఎలక్షన్స్ రిజల్ట్స్ చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ క్లియర్గా డామినెన్స్ చూపించింది. రెండో విడత పంచాయతీ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ ఎక్కువ సీట్స్ గెలుచుకొని స్ట్రాంగ్ పొజిషన్లో నిలిచింది. మొత్తంగా చూస్తే ఈ విడతలో 192 మండలాల పరిషత్ సీట్స్కి ఎలక్షన్స్ జరిగాయి. దాంట్లో కాంగ్రెస్ పార్టీ 3,911 గ్రామ పంచాయతీలో విక్టరీ సాధించింది అని అఫీషియల్ ఫిగర్స్ చెప్తున్నాయి. ఇవి మాత్రమే కాకుండా 2,112 సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు అపోజిషన్ని వెనక్కి తోసేసి గెలుపు పొందారు. బీజేపీ గురించి మాట్లాడుకుంటే కొన్ని చోట్ల ఫైట్ ఇచ్చినా కూడా ఎక్స్పెక్టెడ్ లెవెల్ పర్ఫార్మెన్స్ చూపించలేకపోయింది. నిజంగా చెప్పాలంటే రూరల్ ఏరియాస్లో కాంగ్రెస్కి ఉన్న గ్రౌండ్ సపోర్ట్ ఈ రిజల్ట్స్లో క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ రిజల్ట్స్తో కాంగ్రెస్ పార్టీ రూరల్ పొలిటిక్స్లో ఇంకా స్ట్రాంగ్ అవుతుందని పొలిటికల్ సర్కిల్స్లో డిస్కషన్ జరుగుతుంది. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడికి రికార్డ్ స్థాయిలో ఆదాయం. ప్రముఖ పుణ్యక్షేత్రం మోపిదేవి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం భారీ ఆదాయం నమోదైంది. ఒక్క రోజులోనే 9,57,379 ఆదాయం వచ్చినట్టు ఆలయ ఈవో తెలిపారు. ఈ ఆదాయం వివిధ సేవల టికెట్ల విక్రయాల ద్వారా లభించింది. ఆదివారం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీ కారణంగా ఆలయ పరిసరాలు తొక్కిసలాటగా ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఈవో తెలిపారు. దర్శనాలు, సేవలు సాఫీగా జరిగేలా ఆలయ సిబ్బంది చర్యలు తీసుకున్నారు. ఈ ఆదాయం ఆలయ చరిత్రలో రికార్డు స్థాయిలో ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి న్యూస్ అప్డేట్లు ఇవే. గత బులెటిన్లో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ 30 మెంబర్స్. ఈ న్యూస్కి సంబంధించిన క్వశ్చన్ పోల్ జాగ్రత్తగా వినండి. పోల్: టీటీడీ ప్రారంభించిన దివ్య వృక్షల ప్రాజెక్ట్ ఎలా ఉందని అనిపించింది? క్విజ్: ఏ ఆలయంలో రికార్డ్ ఆదాయం నమోదైంది?
ఈ న్యూస్ వీడియోలో జవాబు ఎక్కడుందో ఆ టైం ఫ్రేమ్ని మెన్షన్ చేసి మీ సమాధానాన్ని కమెంట్లో పెట్టండి. న్యూస్తో అప్డేట్ అవ్వండి, గిఫ్ట్స్తో సెలబ్రేట్ అవ్వండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డూ కమెంట్స్. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. రెడీగా ఉండండి.